నమస్తే. ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతోన్న విడాకుల కేసులకు, పలు మర్డర్ కేసులకు వివాహేతర సంబంధాలే కారణం అనే వ్యాఖ్యలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సెక్షువల్ జెలస్ అనేది పలు క్రైమ్లలో కీలక భూమిక పోషిస్తుంది అని చెబుతూ ఉంటారు. ఆ సంగతి ఎలా ఉంటే, పరపురుషులతో భార్య సెక్స్ చాట్ చేయడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం తర్వాత భర్త లేదా భార్య తన స్నేహితులతో అసభ్యకరమైన సంభాషణలు జరపకూడదు అని, తన భార్య నుంచి అలాంటి చాట్లను ఏ భర్త కూడా సహించలేడు అని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. విడాకులకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే, ఓ జంట 2018లో వివాహం చేసుకున్నారు. ఈ సమయంలో వివాహం తర్వాత ఆమె తన పాత ప్రేమికులతో మొబైల్లో మాట్లాడేది అని, ఆమె జరుపుతున్న వాట్సాప్ సంభాషణలు అసభ్యకరంగా ఉన్నాయి అని ఆరోపిస్తూ భర్త ఫిర్యాదు చేశాడు. అయితే ఆ మహిళ తన భర్త వాదనలను తోసిపుచ్చింది. తనకు అలాంటి సంబంధం ఏదీ లేదు అని చెప్పింది. అనంతరం తనకు వ్యతిరేకంగా ఆధారాలు సృష్టించడానికి ఆ సందేహాలను ఇద్దరు వ్యక్తులకు తన భర్తే పంపాడు అని, అందుకు నా ఫోన్ను హ్యాక్ చేశాడు అని, తన భర్త చర్యలు తన గోప్యతా హక్కును ఉల్లంఘిస్తున్నాయని ఆ మహిళ ఆరోపించింది. ఈ సందర్భంగా అతనిపై 25 లక్షల కట్నం డిమాండ్ ఆరోపణను కూడా లేవనెత్తింది. అతని ఆరోపణల్లో నిజం ఉంది అని కోర్టు గ్రహించింది. పైగా తన కుమార్తెకు మగ స్నేహితులు ఉన్నారు అని ఆమె తండ్రి సాక్ష్యమిచ్చాడు అని తెలుస్తోంది. దీంతో దిగువ కోర్టు మంజూరు చేసిన విడాకులను జస్టిస్ వివేక్ రుసియా, జస్టిస్ గజేంద్ర సింగ్లతో కూడిన హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. సదరు మహిళ తన పురుష స్నేహితులతో తన లైంగిక జీవితం గురించి చాట్ చేస్తోంది అని కోర్టు గమనించింది. ఈ సందర్భంగా తన భార్య ఈ రకమైన అసభ్యకరమైన చాట్ ద్వారా, మొబైల్ ద్వారా సంభాషణలో ఉండడాన్ని ఏ భర్త కూడా సహించడు అని బెంచ్ పేర్కొంది.